హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. సో ఈ రోజు వీడియోలో మనం ఫ్రేజల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి, ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, అండ్ ఈ ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్స్ ఎలా ఉంటాయి, అండ్ నెక్స్ట్ టెట్ అండ్ డిఎస్సిలో మీకు ఈ ఫ్రేజల్ వర్బ్స్ పైన ఎలాంటి క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. ఆ విధంగా మనం ఈ రోజు వీడియోలో ఈ ఫ్రేజల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకు ముందు ఆల్రెడీ మనం ఈ గ్రామర్ టాపిక్స్ సంబంధించి అంటే టెట్ అండ్ డిఎస్సికి అవసరమైనటువంటి ఆ యొక్క గ్రామర్ టాపిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు గనక చూడనట్లయితే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మన వీడియోస్ అన్ని కూడా ఈ టెట్ అండ్ డిఎస్సి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అన్న విధంగానే మనం కాన్సెప్ట్ రెడీ చేయడం, దానిపైన ఎక్సర్సైజెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో మీరు ఆ వీడియోస్ ని వాచ్ చేస్తే మీకు ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి కాన్సెప్ట్ మీద మీకు అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడతాయని నేను ఆశిస్తాను. సో మీరు లేట్ చేయకుండా మనం ఈ ప్రజెంట్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. అసలు ఈ ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ లో చెప్పాను, ఏ టాపిక్ అయినా మీరు గ్రామర్ టాపిక్ అండ్ ఇంగ్లీష్ కు సంబంధించి మీరు నేర్చుకుంటూ ఉన్నారంటే ఆ టాపిక్ యొక్క టైటిల్ గురించి ముందు తెలుసుకోండి. ఆ టైటిల్ యొక్క మీనింగ్ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఆటోమేటిక్ గా మీకు ఆ టాపిక్ పైన క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రేజల్ వర్బ్ అనేటటువంటి ఈ టైటిల్ కి మీనింగ్ ఎలా ఉంటుంది, అసలు ఏ విధంగా మీనింగ్ పెట్టారంటే, ఇప్పుడు ఫ్రేజల్ వర్బ్ లో ఫ్రేజ్ అనేది ఉంది కదా. ఓకే, ఫ్రేజ్ అంటే ఏమిటి తెలుసు కదా. ఫ్రేజ్ అంటే చాలా మందికి తెలిసిన విషయం ఇది. ఫ్రేజ్ అంటే ఏం లేదు, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని మనం ఫ్రేజ్ అంటాం. అంటే కొన్ని వర్డ్స్ ని కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అయితే దాన్ని మనం ఫ్రేజ్ అనొచ్చు. ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో ఒక వర్డ్ అంటే ఒక వర్డ్ కంపల్సరీగా వర్బ్ అయి ఉంటుంది. అంటే వర్బ్ కంపల్సరీగా వస్తుంది అనమాట అందులో. ఓకేనా, అందుకనే ఈ టైటిల్ ని ఫ్రేజల్ వర్బ్ అని అక్కడ ఉంచడం జరిగింది. ఫ్రేజల్ వర్బ్ అని ఎందుకంటున్నారంటే ఈ ఫ్రేజ్ లో ఉన్నటువంటి వర్డ్స్ లో ఒక వర్డ్ కంపల్సరీగా వర్బ్ అవుతుంది, అందుకని దాన్ని ఫ్రేజల్ వర్బ్ అని పిలవడం జరుగుతుంది. మరి మిగిలిన వర్డ్స్ ఎలా ఉంటాయి, ఈ వర్బ్ తో పాటు ఒక వర్డ్ ప్రిపోజిషన్ అవ్వచ్చు, లేదనుకుంటే ప్రిపోజిషన్ బదులు యాడ్ వర్బ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి వర్బ్ తో పాటు ప్రిపోజిషన్ ప్లస్ యాడ్ వర్బ్ ఈ రెండు కూడా రావచ్చు. అంటే వర్బ్, ప్రిపోజిషన్, యాడ్ వర్బ్ ఈ మూడు వర్డ్స్ కలిపి రావచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఒక ఫ్రేజ్ అనేది ఫామ్ అవుతుంది. అందులో వర్బ్ అనేది కంపల్సరీగా ఉంటుంది, అందుకని దాన్ని ఫ్రేజల్ వర్బ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రేజల్ వర్బ్ వర్క్ ఏంటి, వాట్ డస్ ఇట్ డూ ఇన్ ఏ సెంటెన్స్ అంటే దట్ గివ్స్ ఏ న్యూ మీనింగ్. ఓకే, ఫ్రేజల్ వర్బ్ యొక్క డ్యూటీ ఏంటంటే, ఇప్పుడు ఈ వర్బ్ ఒకటి ఉంది కదా, ఈ వర్బ్ అనేది ఒరిజినల్ గా ఒక మీనింగ్ ఇస్తుంది. అంటే ఈ వర్బ్ కు ఉన్నటువంటి ఒరిజినల్ మీనింగ్ ఒకటైతే ఆ వర్బ్ తో మనకి ఫ్రేజల్ వర్బ్ గనక తయారు చేసాం అనుకోండి, ఆ వర్బ్ తో గనక ఫ్రేజల్ వర్బ్ తయారు చేసాం అనుకోండి, అప్పుడు ఆ మీనింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే ఒక వర్బ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉంది చూడండి, లుక్ ఆఫ్టర్ అని, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఇక్కడ లుక్ అనేది ఉంది కదా వర్బ్, ఈ లుక్ అనేది వర్బ్. ఈ వర్బ్ కి లుక్ అంటే మీనింగ్ ఏంటి, జనరల్ గా విడిగా చూస్తే లుక్ హియర్, లుక్ దేర్ అంటారు కదా. మరి అంటే అర్థం ఏంటి, తెలుగులో చూస్తే చూడు అని, అంటే వర్బ్ కదా, వర్బ్ లాగానే మీనింగ్ రాసుకుందాం. లుక్ అంటే చూడు, లుక్ దేర్ అక్కడ చూడు, లుక్ హియర్ ఇక్కడ చూడు అని అర్థం. ఓకే, ఇక్కడ అంటే ఇది ఫిజికల్ సైట్ అన్నమాట, ఇది ఫిజికల్ గా మాట్లాడుకునేది. అయితే ఇక్కడ మనకి ఈ ఫ్రేజల్ వర్బ్ ఉంది కదా, లుక్ ఆఫ్టర్ అని, ఈ ఫ్రేజల్ వర్బ్ కి మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇది మీనింగ్ టేక్ కేర్ ఆఫ్. టేక్ కేర్ ఆఫ్ అంటే ఏంటి, టేక్ కేర్ ఆఫ్ అంటే బాధ్యత తీసుకోవడం. ఓకే, బాధ్యత బాధ్యత తీసుకుని జాగ్రత్తగా చూసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం. చూసుకోవడం వేరు, చూడడం వేరు. ఓకేనా, చూసుకోవడం వేరు, చూడడం వేరు. ఇక్కడ టేక్ కేర్ ఆఫ్ అంటే బాధ్యతగా తీసుకుని జాగ్రత్తగా చూసుకోవడం, అంటే
చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం లేదా పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం. అంటే లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ అన్నారనుకోండి. లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ అంటే ఏంటి? మీ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకో, అంటే భద్రంగా చూసుకో అని, సంరక్షించుకో అని. ఇక్కడ ఈ చూడు అంటే ఫిజికల్ లుక్ ఇది. ఇక్కడ చూడడం అంటే ఫిజికల్ గా వాడేది ఇది. ఓకేనా? ఫిజికల్ గా మనం కంటి చూపుతో చూసేదాన్ని మనం ఇక్కడ చూడంటాం. కానీ ఈ చూసుకోవడం వేరు, జాగ్రత్తగా చూసుకోవడం. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే జనరల్ గా లుక్ అనేటటువంటి వర్డ్కి ఇలా ఉంటే, అదే లుక్ అనే వర్డ్ ఫ్రేజల్ వర్బ్ లో వాడితే కనుక మీనింగ్ అనేది ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫ్రేజల్ వర్బ్స్ ఒక స్పెషాలిటీ అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి, గివ్ అప్ అనండి. ఇక్కడ గివ్ అప్ లో గివ్ అనేది వర్బ్. యాక్చువల్ గా గివ్ అంటే అర్థం ఏంటి? గివ్ అనే అర్థం దానికి ఏమంటే ఇవ్వు అని. ఓకే, అది ఇక్కడ వర్బ్ గా ఉంది కదా, అనే తెలుగులో కూడా రాస్తున్నాం, ఇవ్వు. ఓకే, గివ్ మీ యువర్ పెన్ అంటే నీ పెన్ నాకు ఇవ్వు అని అర్థం. అండ్ ఇక్కడ గివ్ అనేది ఇవ్వు అన్నట్లు అర్థం ఇస్తుంది కదా. కానీ ఇక్కడ మనకి గివ్ అప్ అని ఫ్రేజల్ వర్బ్ రాస్తే ఏమొస్తుంది? స్టాప్ ట్రయింగ్. స్టాప్ ట్రయింగ్ అంటే ప్రయత్నించడం ఆపు అని. చూసారా, ఆపోజిట్ మీనింగ్ వచ్చేసింది. అసలు దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? నో రిలేషన్ అట్ ఆల్. సో ఇక ఫ్రేజల్ వర్బ్ యొక్క స్పెషాలిటీ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఒక వర్బ్ ఫ్రేజ్ లో ఫామ్ అయిపోయినప్పుడు దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మారిపోతుంది, దాని యొక్క మీనింగ్ అనేది మారిపోతుంది. ఓకే, అదే వర్బ్ విడిగా ఉన్నప్పుడు దాని యొక్క పర్ఫార్మెన్స్, ఆ మీనింగ్ అనేది వేరుగా ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రేజల్ వర్బ్ అంటే ఏమిటి, దాని పని ఏమిటి. ఓకేనా? ఐ హోప్ యు గాట్ క్లారిటీ. ఓకేనా? రైట్. ఇప్పుడు అసలు ఈ ఫ్రేజల్ వర్బ్స్ ని మనం సాధారణంగా మీనింగ్ ని గెస్ చేయగలమా అంటే కాంట్ గెస్. ఆల్వేస్ వి కాంట్ గెస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజల్ వర్బ్స్. ఓకేనా? ఎందుకని? ఇవి ఇడియామాటిక్ గా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఇడియామాటిక్ గా, ఇప్పుడు చూసారు కదా, రెండు ఇడియామాటిక్ గా ఉంటాయి అవి. అంటే ఇడియామాటిక్ గా అంటే దాన్ని మన యొక్క జాతీయంగా ఉంటాయి. తెలుగులో జాతీయాలు అంటారు కదా, ఇడియామ్స్ అని, జాతీయాలు అంటాం. అంటే ఆ విధంగా ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్స్ అనేవి మీనింగ్ ఇస్తా ఉంటాయి. వాటి గురించి మనం స్టడీ చేస్తేనే మనం వాటిని మీనింగ్ అనేది కనుగొనగలం ఎగ్జామ్ లో. జనరల్ గా డైరెక్ట్ గా చూసేసి మీనింగ్ ని, వాటి గురించి అవగాహన లేకుండా మీనింగ్ ని గెస్ చేయడం అనేది కుదరని పని. వి కాంట్ గెస్ దట్. ఓకేనా? ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. ఒక ఇండివిజువల్ వర్డ్ మీనింగ్ ని తీసుకుని ఆ యొక్క ఫ్రేజ్ లో మీనింగ్ ని మ్యాచ్ చేద్దామంటే కుదరదు. ఓకేనా? సో మీరు కనుక ఫ్రేజల్ వర్బ్స్ గురించి సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్ లో రాయాలి అంటే మీరు ఫ్రేజల్ వర్బ్స్ అనేవి కొంచెం అవగాహన తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు మీకు స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను అదే. అంటే వర్బ్ అనేది కామన్ గా ఉంటుంది. ఓకే, మూడు రకాలుగా మీకు ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఫామ్ అవుతాయి. మూడు రకాలుగా ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు వర్బ్ అనేది కామన్ గా ఉంటుంది. చూడండి, అన్నిటిలోనూ, అన్ని రకాల ఫ్రేజల్ వర్బ్స్ లోనూ మీకు వర్బ్ అనేది కామన్ గా ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. వర్బ్ లేకుండా ఫ్రేజల్ వర్బ్ కుదరదు. అండ్ ఒకసారి వర్బ్ తో పాటు ప్రిపోజిషన్ జాయిన్ అవుతుంది, అంటే వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ వస్తుంది. ఇంకొకసారి వర్బ్ ప్లస్ యాడ్ వర్బ్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకసారి వర్బ్ ప్లస్ యాడ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ వస్తుంది. అంటే వర్బ్ తో పాటు ఈ రెండు కలిసి వస్తాయి అన్నమాట. ఓకే, ఈ మూడు రకాలుగా ప్రిపోజిషన్స్ అనేవి, అంటే ఫ్రేజల్ వర్బ్స్ అనేవి మీకు ఫామ్ అవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే వర్బ్ ప్రిపోజిషన్ ఎలా వస్తాయి. ఇక్కడ బిలీవ్ ఇన్ అన్నాడు. ఓకే, ఈ బిలీవ్ ఇన్ అనేటువంటి సెంటెన్స్ లో మీకు బిలీవ్ అనేది వర్బ్ అండ్ ఇన్ అనేది ప్రిపోజిషన్. ఓకే, ఇన్ అనేది జనరల్ గా కూడా మనకి ప్రిపోజిషన్. అండ్ నెక్స్ట్ లుక్ అన్నాడు అండ్ ఎట్ అన్నాడు. లుక్ ప్లస్ ఎట్. లుక్ అనేది వర్బ్, ఎట్ అనేది ఇక్కడ మీకు ప్రిపోజిషన్. అదేవిధంగా లిజన్. లిజన్ అనేది వర్బ్ అండ్ టు అనేది ప్రిపోజిషన్. ఇవి వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. బిలీవ్ ఇన్ అంటే నమ్మకం, ఎందులో ఒక దాంట్లో నమ్మకం కలిగి ఉండడం. అండ్ నెక్స్ట్ లుక్ ఎట్. లుక్ ఎట్ అంటే దేని వద్దైనా దేని చూడడం. అండ్ లిజన్ టు. లిజన్ టు అంటే దేనికైనా వినడం, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వినడం అంట. ఇప్పుడు నెక్స్ట్ యాడ్ వర్బ్ తో వర్బ్ ఎలా వస్తుంది? వేక్ ప్లస్ అప్. వేక్ అనేది వర్బ్
అప్ అనేది ఇక్కడ యాడ్ వర్బ్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్ అనేది ఇక్కడ యాడ్ వర్బ్, ప్రిపోజిషన్ కాదు. అదేంటండి అప్ అనేది ప్రిపోజిషన్ అని చాలా సార్లు చెప్తూ ఉంటారు కదా, మరి ఇక్కడ యాడ్ వర్బ్ అంటారు ఏంటి అని అంటే, ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకి ఈ ప్రిపోజిషన్ అంటే ఏంటి, యాడ్ వర్బ్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, వీటన్నింటి గురించి మాట్లాడతాం. ఇప్పుడు మనకి అసలు ఏ వర్డ్ యాడ్ వర్బ్, ఏ వర్డ్ ప్రిపోజిషన్ అనేది ఫిక్స్డ్ గా ఏమి ఉండదు. దాని యొక్క పర్పస్ ఆఫ్ యూజ్ అంటే ఆ సెంటెన్స్ లో యూజ్ చేసినటువంటి పర్పస్ ని బట్టి దాని యొక్క పేరు మారిపోతూ ఉంటుంది. దేనికి కూడా ఫిక్స్డ్ నేమ్ అనేది అక్కడ ఉండిపోదు. ఓకేనా, దాని పర్పస్ ని బట్టి దాని యొక్క నేమ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అప్ అనేది ఇక్కడ యాడ్ వర్బే. ఎందుకని ఇక్కడ చూడండి, మీకు అసలు యాడ్ వర్బ్ ని ప్రిపోజిషన్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇప్పుడు చూడండి ఫస్ట్ సెంటెన్స్ ఉంది చూడండి, బిలీవ్ అని ఉంది కదా. ఐ బిలీవ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని అనుకోండి. ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఈ సెంటెన్స్ లో మీకు బిలీవ్ ఇన్ అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్ వాడాడు. ఈ బిలీవ్ ఇన్ అనేది మనకి ఆ తర్వాత ఏమొచ్చింది చూడండి, ఆబ్జెక్ట్ వచ్చింది. దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, నౌను దాన్ని ఇప్పుడు ఆ యొక్క పొజిషన్ బట్టి దానికి పేరేంటి, ఆబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది ప్రిపోజిషన్ యాడ్ వర్బా మనకి తెలియాలి అంటే, ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ ని తీసేసి చూడండి, ఈ ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేయండి. ఈ ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేసేసి ఈ సెంటెన్స్ ని చదవండి, మీకు అది ప్రిపోజిషన్ యాడ్ వర్బ్ అర్థమైపోతుంది. ఎలాగూ, ఇప్పుడు ఐ బిలీవ్ ఇన్, అక్కడ తాపేసి గర్డ్ అని ఈ ఆబ్జెక్ట్ ని తీసేస్తే మీనింగ్ వస్తుందా సెంటెన్స్ కి? ఐ బిలీవ్ ఇన్ అంటే మీనింగ్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంది. అంటే ప్రిపోజిషన్స్ అనేవి ఇమ్మీడియట్లీ గా మనకి దాని తర్వాత ఆబ్జెక్ట్ అనేది రావాలి. అది నౌన్ అవ్వచ్చు లేదా ప్రనౌన్ అవ్వచ్చు. ఓకేనా, ఆబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ ఉండొచ్చు, ప్రనౌన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ప్రిపోజిషన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది రావాలి. ప్రిపోజిషన్ తర్వాత ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది రావాలి, అప్పుడే దీన్ని ప్రిపోజిషన్ అంటాం. ప్రిపోజిషన్ రాలేదనుకోండి, ప్రిపోజిషన్ రాకపోయినా సెంటెన్స్ కి మీనింగ్ వస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని యాడ్ వర్బ్ అని పిలుస్తారు. ఓకే, అర్థమైంది కదా. ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాల్సి వస్తే అప్పుడు ఈ ఆబ్జెక్ట్ ముందున్నటువంటి ఈ వర్డ్ ప్రిపోజిషన్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ లేకపోయినా ఇది మీనింగ్ ఇస్తా ఉంటే అప్పుడు ఈ వర్డ్ అనేది యాడ్ వర్బ్ అవుతుంది. ఓకే, ఎలాగో ఇప్పుడు ఇందులో నుంచి చూద్దాం చూడండి, వేకప్ అనండి. వేకప్ అంటే ఇప్పుడు ఏంటి, వేకప్ వేకప్ అనేది చూడొచ్చు. ఇప్పుడు దీనికి మీనింగ్ ఇస్తుంది, ఇది ఇండివిజువల్ గా మీనింగ్ ఇస్తుందో చూడండి. వేకప్ అని దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఇప్పుడు వేకప్, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వేకప్ అంటే ఏంటి అర్థం, నిద్రలే అని అర్థం. ఓకే, యు వేకప్ అన్నాం అనుకో, సబ్జెక్ట్ ని యాడ్ చేసేసి యు వేకప్ అన్నాం అనుకోండి, మీనింగ్ అక్కడ సెంటెన్స్ మీనింగ్ వచ్చేస్తుంది. దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఆబ్జెక్ట్ లేకపోయినా మీనింగ్ ఇస్తుంది. ఓకేనా, అదేవిధంగా గో ఆన్ అన్నాం అనుకోండి, ఎవరు చెప్పారు సార్ నేను కంటిన్యూ చేస్తాను, ఇక గో ఆన్ ప్రొసీడ్ అంట. గో ఆన్ అంటే ప్రొసీడ్ అవడం, అంటే కంటిన్యూ చేయమని. అంటే ఆటోమేటిక్ మీకు ఇండివిజువల్ గా మీనింగ్ ఇచ్చేస్తాయి ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ లేకపోయినా. ఓకే, అప్పుడు ఈ అప్ అనేది యాడ్ వర్బ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ అప్ అనేది యాడ్ వర్బ్ ఇక్కడ ఒకవేళ ఇట్లా కనుక వాడితే ప్రిపోజిషన్ అవుతుంది. అర్థమైంది కదా, యాడ్ వర్బ్ అండ్ ప్రిపోజిషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఎలాగనేది. ఆల్ రైట్, ఈ విధంగా కూడా మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మీకు ఈ యొక్క వర్డ్ ని అండర్లైన్ చేసేసి అది యాడ్ వర్బ్ ప్రిపోజిషన్ ఐడెంటిఫై చేయమంటాడు. సో ఈ విధంగా మీరు కనుక్కోవాలన్నమాట. ఓకే, ఆల్ రైట్, ఇప్పుడు మీకు ఇదే విధంగా ఇక్కడ చూడండి, పుట్ అప్ విత్ అంటే టాలరేట్ చేయడం, దాని మీనింగ్ కూడా ఇచ్చాను చూడండి ఇక్కడ. పుట్ అప్ విత్ అంటే టాలరేట్ చేయడం, పుట్ వర్బ్, అప్ అనేది యాడ్ వర్బ్, విత్ అనేది ప్రిపోజిషన్. ఓకే, ప్రిపోజిషన్, యాడ్ వర్బ్ అండ్ వర్బ్ అనమాట. అండ్ నెక్స్ట్ గెట్ అలాంగ్ విత్, గెట్ అనేది వర్బ్, ఓకే, అలాంగ్ అనేది యాడ్ వర్బ్, అండ్ నెక్స్ట్ విత్ అనేది ప్రిపోజిషన్ అనమాట. సో గెట్ అలాంగ్ విత్ అంటే ఏంటి, బీ ఫ్రెండ్లీ విత్ అంటే వేరే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం. టాలరేట్ అంటే సహనం కలిగి ఉండడం, అంటే ఎవరు ఏదైనా తప్పు చేసినా కూడా మనం
దాన్ని కొంచెం సహించుకుంటూ వెళ్ళడాన్ని మనం టాలరేట్ చేయడం అంటారు. ఓకే, సో ఇది స్ట్రక్చర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు యాడ్వర్బ్ అండ్ ప్రిపోజిషన్ ని ఐడెంటిఫై చేయడం కూడా మీరు ఇలా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీకు ఈ విధంగా కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అంత డీటెయిల్ గా చెప్తాను దాని గురించి మీకు ఇప్పుడు. నౌ లెట్ us see some widely used phrasal verbs. మనకి చాలా విరివిగా యూజ్ చేసేటటువంటి కొన్ని phrasal verbs మనం ఇప్పుడు చూద్దాం చూడండి. అండ్ ఇప్పుడు ఫ్రేజల్ వర్బ్ ఉంది అండ్ నెక్స్ట్ దాని పక్కన మీనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఇచ్చాను చూడండి మీకు ఇక్కడ. బ్రేక్ డౌన్ అన్నాడు. బ్రేక్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? స్టాప్ వర్కింగ్ అంటే వర్క్ ఆగిపోవడం, అంటే కారు మధ్యలో ఆగిపోయింది అనుకోండి. అదే ఇప్పుడు మై కార్ బ్రోక్ డౌన్ అంటే చూడండి, మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే, మన కారు దారిలో ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది అంటే స్టాప్ వర్కింగ్. అండ్ చాలా చాలా ఫ్రీక్వెంట్ గా అడిగేటటువంటి ఫ్రేజల్ వర్బ్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి బ్రేక్ డౌన్. అంటే ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది మీకు ఇది మెకానికల్ గా యూజ్ చేసేది. మెకానికల్ గా యూజ్ చేయడం అంటే ఇప్పుడు కార్ అనేది అంటే ఆబ్జెక్ట్ కదా, అంటే హ్యూమన్ కాదు, అందుకని ఇక్కడ స్టాప్డ్ వర్కింగ్ అన్నాడు. అదే విధంగా ఇప్పుడు బ్రేక్ డౌన్ అనేది పర్సన్స్ కు వాడారు అనుకోండి, అక్కడ బ్రేక్ డౌన్ అంటే ఎమోషనల్ బ్రేక్ డౌన్, ఎమోషనల్ బర్స్ట్ అనమాట. అంటే సడన్ గా ఎమోషన్ ని బయటకు పెట్టేసేస్తారు, అంటే బ్రోక్ అయిపోతారు అనమాట మెంటల్ గా, దాన్ని బ్రేక్ డౌన్ అంటే. ఓకే, అండ్ నెక్స్ట్ బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అంటే మీకు ఇక్కడ రెండు రకాలుగా యూజ్ చేస్తారు. ఎలాగూ రైజ్ ఏ టాపిక్, ఏదైనా ఒక పాయింట్ మీద మనకి డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక విషయం పైన మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఆ మీటింగ్ లో కొంతమంది ఒక విషయాన్ని రేస్ చేశారనుకోండి, ఒక విషయాన్ని గురించి లేవనెత్తారంటారు, దాన్ని రేస్ ఏ టాపిక్ అంటే బ్రింగ్ అప్. హీ బ్రాట్ అప్ న్యూ ఇష్యూ ఇన్ ద మీటింగ్ అంటారు. ఓకే, హీ బ్రాట్ అప్ ఎ న్యూ ఇష్యూ అంటే ఒక కొత్త విషయాన్ని, కొత్త సమస్యని ఆయన లేవనెత్తాడు దాని గురించి మాట్లాడడానికి అనేది అక్కడ ఇష్యూ. నెక్స్ట్ ఇంకో విధంగా ఏంటంటే చైల్డ్ గురించి, అంటే పిల్లవాడిని పెంచడం లేదా ఒక పాపని పెంచదంటారు కదా, ఆ విషయంలో కూడా మీకు ఈ ఈ బ్రింగప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. రైజ్ ఎ చైల్డ్ అంటే షీ వాస్ బ్రాట్ అప్, ఇక్కడ చూడండి పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాడు. బ్రింగ్ కి పాస్ట్ టెన్స్ బ్రాట్, అంటే మనం ఈ ఫ్రేజల్ వర్బ్స్ ని ప్రజెంట్ లో యూజ్ చేస్తాం అండ్ పాస్ట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని బ్రాట్ అప్ అని పాస్ట్ టెన్స్ లో వాడాం. షీ వాజ్ బ్రాట్ అప్ బై హర్ గ్రాండ్ పేరెంట్స్, అంటే తన గ్రాండ్ పేరెంట్స్ సమక్షంలో తను ఎదగడం జరిగింది, అంటే ఫిజికల్ గా ఎదగడం జరిగింది. ఈ రెండు విధాలుగా కూడా ఇక్కడ మనకి బ్రింగ్ అప్ అని ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అని అర్థం, అంటే క్యాన్సిల్ చేసేది. ఏదైనా ఒక స్కెడ్యూల్డ్ వర్క్ ని మనం క్యాన్సిల్ చేసాం అనుకోండి, దాన్ని కాల్ ఆఫ్ అంటారు. అదే జరిగిపోయింది అయితే కాల్డ్ ఆఫ్, పాస్ట్ టెన్స్ లో యూజ్ చేయాలి. ఓకే, దే కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ అంటే మీటింగ్ ని క్యాన్సిల్ చేశారంట. ఓకే, జరగాల్సిన మీటింగ్ స్కెడ్యూల్డ్ మీటింగ్, కానీ వాళ్ళు దే కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ అంటే మీటింగ్ క్యాన్సిల్ చేశారు. అండ్ నెక్స్ట్ క్యారీ ఆన్ క్యారీ ఆన్ అంటే ఇప్పుడు కంటిన్యూ అని, అంటే గో ఆన్ అన్నాం కదా ఇంతకుముందు, అలా క్యారీ ఆన్ అంటే కంటిన్యూ చేయి. క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అంటారు. ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్, నీ పని నువ్వు కంటిన్యూ చేయి అని అంటా ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఫైండ్ అవుట్ అంటే డిస్కవర్ చేయడం, కనుగొనడం. ఏదైనా కనిపించిందని, ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి, దాన్ని కనుగొనడానికి మనం ఇక్కడ డిస్కవర్ అంటాం. అండ్ ఇన్వెన్షన్ అనేది కొత్తగా కనుగొనేది, అంటే అసలు ఎప్పటి వరకు లేని దాన్ని ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకురావడానికి మనం అక్కడ ఇన్వెంట్ అంటాం. డిస్కవర్ అంటే ఆల్రెడీ ఉంది కానీ ఏదో మిస్ప్లేస్ అయింది, దాన్ని మనం కనుగొన్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ అంటాం. అది పాస్ట్ టెన్స్ లో వాడాలంటే ఐ ఫౌండ్ అవుట్ ద ట్రూత్. నిజం ఉంది, ఏదో జరిగిందని. కొన్నిసార్లు కొంతమంది వాటిని కప్పి ఉంచుతారనమాట, నిజాన్ని దాచి ఉంచుతారు కదా, ఆ నిజాన్ని మనం కనుక్కున్నాం అని అర్థం. ఇక్కడ ఫౌండ్ అవుట్ అంటే పాస్ట్ టెన్స్ లో యూజ్ చేశాడు. అండ్ నెక్స్ట్ గివ్ అప్ అన్నాడు. గివ్ అప్ అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసాం కదా, స్టాప్ ట్రయింగ్ అని, అంటే ప్రయత్నాన్ని విరమించుకోవడం. స్టాప్ ట్రయింగ్ అంటే కొన్నిసార్లు మనం చాలా సార్లు ప్రయత్నిస్తూ ఉంటాం, కొన్ని ఏదో చేయాలి అండ్ విసిగిపోయి మనం అంటే చాలా టైర్డ్ గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు సలహా ఇస్తారు అనమాట, గివ్ ఇట్ అప్ అంటారు. ఓకే, వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం, గివ్ ఇట్ అప్ అంటే దాన్ని వదిలేసేయి, లీవ్ ఇట్ అని అర్థం. అండ్ నెక్స్ట్ నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా
వదిలేయొద్దు. నెవర్ స్టాప్ ట్రైయింగ్ టు చేజ్ యువర్ డ్రీమ్స్. నీ కళల్ని సాకారం చేసుకోవడం ఎప్పుడు కూడా వదిలేయొద్దు అని చెప్తా ఉన్నాడు సలహా. నెక్స్ట్ లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ కూడా మనం చూసాం, అంటే టేక్ కేర్ ఆఫ్ అని. ఓకే, లుక్ ఆఫ్టర్ అంటే మనం ఎవరినైనా బాధ్యత తీసుకుని వాళ్ళని సంరక్షణ చూసుకోవడానికి లుక్ ఆఫ్టర్ అంటాం. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ యంగర్ బ్రదర్. తన యొక్క యంగర్ బ్రదర్ యొక్క సంరక్షణ తను ఆవిడ తీసుకుంది అంటా ఉన్నాడు. ఇక్కడ లుక్స్ ఆఫ్టర్ అంటే సంరక్షణని బాధ్యతగా తీసుకోవడం, సేకరించడం అనమాట. అండ్ నెక్స్ట్ లుక్ ఫర్. లుక్ ఆఫ్టర్ వేరు, లుక్ ఫర్ వేరండి. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ అని వస్తుంది, కానీ లుక్ ఫర్ అంటే ఇక్కడ మీరు చూసారా ప్రిపోజిషన్ మారేసరికి మీకు మీనింగ్ అనేది మారిపోతుంది. లుక్ ఫర్ అంటే సర్చ్ ఫర్ సంథింగ్ అని, అంటే దేనికోసం ఏదో పోయింది దానికోసం ఎతకడం. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై కీస్, బైక్ కీస్ కోసం నేను వెతుకుతూ ఉన్నానని చెప్తా ఉన్నా. ఇక్కడ లుక్ ఆఫ్టర్, లుక్ ఫర్ కొన్ని కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, మీరు అవి గుర్తు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పుట్ ఆఫ్ అనండి. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడం. ఇంతకు ముందు మనం ఆల్రెడీ చూసాం కదా కాల్ ఆఫ్ అని. కాల్ ఆఫ్ అంటేనేమో క్యాన్సిల్ చేయడం. కాల్ ఆఫ్, కాల్ ఆఫ్ అంటే దీన్ని ఏంటన్నారు క్యాన్సిల్ అన్నారు. ఓకే, కానీ ఇక్కడ పుట్ ఆఫ్ అంటే ఏంటి, పోస్ట్ పోన్ చేయడం. క్యాన్సిల్ చేయడం కాదు, పోస్ట్ పోన్ చేయడం. ద మ్యాచ్ వాజ్ పుట్ ఆఫ్ డ్యూ టు రెయిన్. వర్షం కారణంగా మ్యాచ్ ని పోస్ట్ పోన్ చేశారు అని అంటాం. నెక్స్ట్ టర్న్ డౌన్ అన్నాడు. టర్న్ డౌన్ అంటే ఏంటి, రిజెక్ట్ చేయడం. ఏదైనా ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, హీ టర్న్డ్ డౌన్, హీ టర్న్ అంటే పాస్ట్ టెన్స్ లో వాడాడు. టర్న్ డౌన్ ద జాబ్ ఆఫర్ అంటే వచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగ అవకాశాన్ని రిజెక్ట్ చేశాడంట అన్నాడు. ఓకే, సో ఇవి మీకు చాలా ఫ్రీక్వెంట్ గా అడిగేటటువంటి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్. సమ్ ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ ఎగ్జామ్, అంటే మీకు టెట్కి కానీ డిఎస్సికి కానీ అవసరమైనటువంటి కొన్ని ఏ విధంగా మీరు ఫ్రేజల్ వర్బ్ కి సంబంధించి ప్రిపరేషన్ కొనసాగించాలి అంటే, ఎప్పుడు కూడా ఇది కరెక్ట్ మీనింగ్ ని ఐడెంటిఫై చేయమని చాలా క్వశ్చన్స్ లో అడుగుతాడు. మీకు ఫ్రేజల్ వర్బ్ ని ఎలా అడుగుతాడంటే, కరెక్ట్ మీనింగ్ ని అంటే ఫ్రేజల్ వర్బ్ ఇచ్చి మీనింగ్ ని ఐడెంటిఫై చేయండి అని అడుగుతాడు. ఎలాగంటే ఇప్పుడు ఈ గేవ్ అప్ స్మోకింగ్ అన్నాడండి. ఇక్కడ గేవ్ అప్ అనేటటువంటి ఈ వర్డ్ కి అంటే ఫ్రేజల్ వర్బ్ కి మీనింగ్ ఐడెంటిఫై చేయండి అని ఆప్షన్స్ ఇస్తాడు మీకు. సో ఇప్పుడు బిగాన్ అవుతుందా, స్టాప్డ్ అవుతుందా, కంటిన్యూడా, రెఫ్యూజ్డ్ అనేది మీరు దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. గేవ్ అప్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను కదా, స్టాప్డ్ అని అంటే లీవ్ ఇట్. ఓకే, సో స్టాప్డ్ ఇస్ ద ఆన్సర్ దానికి. అట్లా మీకు ఈ ఇచ్చినటువంటి ఫ్రేజల్ వర్బ్ ని అంటే సెంటెన్స్ లో యూజ్ చేసినటువంటి ఫ్రేజల్ వర్బ్ యొక్క కరెక్ట్ మీనింగ్ ని ఐడెంటిఫై చేయడం అనమాట మీకు ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చన్ ఆ విధంగా ఉంటుంది. అండ్ అదే విధంగా మీకు యూజ్ ఇన్ ఏ సెంటెన్స్ అని కూడా అడుగుతాడు. ఎలా అంటే కాంటెక్స్చువల్ గా, ఇప్పుడు మనం చేయబోయే ఎక్సర్సైజెస్ అలాగే ఉంటాయి రెండు కాంటెక్స్ట్ లో కూడా. అంటే ఒక ఫ్రేజల్ వర్బ్ ఇచ్చేసి దానికి మీనింగ్ సబ్స్టిట్యూట్ చేస్తూ మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు, కొన్ని సెంటెన్సెస్ అంటే వాడే యూజ్ చేసేస్తాడు ఫ్రేజల్ వర్బ్ ని. అలా మీకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో ఏ సెంటెన్స్ లో అయితే కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది అని అడుగుతాడు అనమాట. ఆ విధంగా కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని మీకు కామన్ గా ఫ్రేజల్ వర్బ్స్ ఏమి ఉన్నాయి అనేది మీరు ప్రాక్టీస్ చేయడం ఉత్తమమైన పద్ధతి. అండ్ ఒక్క షార్ట్ లో చెప్పాలంటే ఏంటి, ఫ్రేజల్ వర్బ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. ఫ్రేజల్ వర్బ్ చూడండి ఎలా ఫామ్ అవుతుంది, వర్బ్ ప్రిపోజిషన్ ఆర్ యాడ్ వర్బ్, లేకుంటే వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ యాడ్ వర్బ్. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే, స్ట్రక్చర్ అనేది అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ ఫామ్ ఫ్రమ్ ద ఒరిజినల్ వర్బ్. ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, అంటే ఆపోజిట్ గా ఉండొచ్చు, లేదనుకుంటే సంబంధం లేకుండా కూడా ఉండొచ్చు ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇది స్పోకెన్ లోను రిటెన్ లోను చాలా కామన్ గా యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రేజల్ వర్బ్స్ ని. ఓకే, ఇవి మీకు కట్ షార్ట్ గా 3 పాయింట్స్ మీరు ఫ్రేజల్ వర్బ్స్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అనమాట. Now let us see the practice questions on phrasal verbs. ప్రాక్టీస్ క్వశ్చన్ మీకు టెట్ లో కానీ డిఎస్సిలో కానీ ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అనేది మీకు ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ అండర్లైన్ ఫ్రేజల్ వర్బ్ అంటున్నాడు. అండర్లైన్ అంటే ఇక్కడ మీకు హైలైట్ చేసి ఇచ్చాను చూడండి. సో ఈ వర్డ్స్ కి, ఈ ఫ్రేజల్ వర్బ్ కి మీనింగ్ ఐడెంటిఫై చేయాలి. ఈ సెంటెన్స్ ప్రకారం కాంటెక్స్చువల్ గా ఐడెంటిఫై చేయాలి. అర్థమైంది కదా. ద మీనింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ డ్యూ టు హెవీ రెయిన్ అంటే హెవీ రెయిన్ కారణంగా
మీటింగ్ వాస్ కాల్డ్ ఆఫ్. కాల్డ్ ఆఫ్ అంటే ఆల్రెడీ చూసాం కదా. కాల్డ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? క్యాన్సెల్డ్ అని అర్థం. అంటే పాస్ట్ టెన్స్, క్యాన్సిల్ అయిపోయింది అని. అదేవిధంగా ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మై డాగ్ వైల్ ఐఆమ్ అవే. మీకు లుక్ ఆఫ్టర్ అంటే ఫ్రేజల్ మీనింగ్ చెప్పాం కదా ఆల్రెడీ. లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? టేక్ కేర్ ఆఫ్ అని. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నది ఈ రెండు కూడా. ఓకే, టేక్ కేర్ ఆఫ్ అంటే జాగ్రత్త తీసుకోవడం ఎవరి గురించి అయినా. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి హీ గేవ్ అప్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్. గేవ్ అప్ ఇంతకు ముందు ఇప్పుడు ఆల్రెడీ చూసాం మనం. గేవ్ అప్ అని. గేవ్ అప్ అంటే ఏంటి? స్టార్ట్ చేసాడనా, కంటిన్యూ చేసాడనా, స్టాప్డ్ అయినా, రెడ్యూస్డ్ అయినా? స్టాప్డ్ అని అర్థం. గేవ్ అప్ అంటే స్టాప్డ్, ఆపేశాడు. అంటే కాంటెక్స్ట్ ప్రకారం యాక్చువల్గా గేవ్ అప్ అంటే ఏంటి? స్టాప్ ట్రయింగ్ కదా. ఇప్పుడు దాని కాంటెక్స్ట్ ప్రకారం స్టాప్డ్ అనే కదా అర్థం. సో స్టాప్డ్ ఈస్ ద రైట్ ఆప్షన్ దార్. నెక్స్ట్, ద టీచర్ పాయింటెడ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ మై ఎస్సే. అంటే నా ఎస్సేలో మిస్టేక్స్ ని, అంటే టీచర్ పని ఏంటి? మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేయడం కదా. అంటే ఏ మిస్టేక్స్ చేస్తారో స్టూడెంట్స్ దాన్ని రెక్టిఫై చేయడం. అంటే ముందు అసలు ఆ మిస్టేక్ ఏంటో చెప్పడం, ఆ మిస్టేక్ ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో చెప్పడం అనమాట. అంటే ముందు టీచర్ పాయింటెడ్ అవుట్. పాయింటెడ్ అవుట్ అంటే ఏంటి? ఇగ్నోర్ చేశారు. ఇగ్నోర్ చేయకూడదు, టీచర్ ఇగ్నోర్ చేయకూడదు మిస్టేక్స్ ని. అండ్ నెక్స్ట్ హైలైటెడ్ అన్న, హైలైటెడ్ అనొచ్చు. ఇంకోటి మిగతాయి కూడా చూద్దాం. రిమూవ్డ్ అంటే రిమూవ్ చేయరు, అంటే వాటిని రెక్టిఫై చేస్తారు, రిమూవ్ చేయరు. ఎరైజ్, ఎరైజ్ ఎందుకు చేస్తారు టీచర్స్ మిస్టేక్స్ ని? సో ఇవేవి కాదు. సో హైలైటెడ్. ఎలిమినేషన్ ప్రాసెస్ లో మీరు వెళ్ళాలి అండ్ అన్ని ఆప్షన్స్ ని మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఏది కూడా జస్ట్ బ్లైండ్ గా ఆన్సర్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇవి ఫ్రేజల్ వర్బ్స్ అనేవి కాంటెక్స్చువల్ గా మీకు మీనింగ్ అనేది మారిపోతూ ఉంటాయి. సో మీరు అన్ని ఆప్షన్స్ ని మీరు చెక్ చేసుకుని ఎలిమినేట్ చేసుకుని అప్పుడు మీరు ఫైనల్ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయండి, ఈవెన్ మీకు తెలిసిన ఫ్రేజల్ వర్బ్ అయినా సరే. ఓకే, నెక్స్ట్, ద ప్లేన్ టుక్ ఆఫ్ ఆన్ టైమ్. టుక్ ఆఫ్ అంటే మనకి చాలా తెలిసిన ఫ్రేజల్ వర్బ్ ఇది. టేక్ ఆఫ్ అంటారు, దానికి పాస్ట్ టెన్సే టుక్ ఆఫ్. ప్లేన్ టేక్ ఆఫ్ అంటారు. టేక్ ఆఫ్ అయిపోయింది అంటే వెళ్ళిపోయింది అని. వెళ్ళిపోయింది అంటే ఏమన్నారు ఇక్కడ మనకి? ల్యాండెడ్. ల్యాండ్ ఏమన్నా అన్నారు కదా, ల్యాండెడ్ కాదు. అండ్ ఫ్లూ అవే ఇది అవ్వచ్చు. నేను మిగతాయి కూడా చూద్దాం. డిలేడ్, డిలేడ్ కాదు. డిలేడ్ అంటే లేట్ అవ్వడం. బ్రోక్ డౌన్ అంటే రిపేర్ వచ్చింది. రిపేర్ గురించి టేక్ ఆఫ్ అనరు. ఓకే, బ్రోక్ డౌన్ అంటే రిపేర్ వచ్చేసి ఆగిపోయింది అని. ఇక్కడ అంటే మీకు అర్థం ఏంటి? సో ఈ రెండు లేవు. ఫ్లూ అవి ఎగిరిపోయి వెళ్ళిపోయింది అనమాట. ప్లేన్ టుక్ ఆఫ్ అంటే. ఆల్ రైట్, వి షుడ్ క్యారీ ఆన్. ఇప్పుడు క్యారీ ఆన్ గురించి హైలైట్ చేశాడు. సో క్యారీ ఆన్ ఏం చేయమన్నాడు? విత్ అవర్ స్టడీస్ డెస్పైట్ డిఫికల్టీస్. ఇప్పుడు ఈ క్యారీ ఆన్ అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్ కి మనం మీనింగ్ అనేది ఐడెంటిఫై చేయాలి. క్యారీ ఆన్ అంటే డెస్పైట్ అవర్ డిఫికల్టీస్, కష్టాలు ఉన్నప్పటికీ. డెస్పైట్ అంటే అయినప్పటికీ అని అర్థంతో వాడతాం. అంటే కష్టాలు ఉన్నప్పటికీ అంటే ఏమని చెప్తాం? కష్టాలు ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే, ఇప్పుడు స్టడీస్ గురించి చెప్తా ఉన్నాడు కదా, అంటే మన కష్టాలు ఉన్నప్పటికీ కూడా మన స్టడీస్ ని కొనసాగించాలి లేదా కంటిన్యూ చేయాలని చెప్తారు యాక్చువల్గా అయితే. ఓకే, కష్టాలు ఉన్నప్పటికీ ఆపేయండి అంటారా? అనరు. కష్టాలు ఉన్నప్పటికీ ఆలస్యం చేయండి అంటారా? అది కూడా అనం. అండ్ నెక్స్ట్ ఫర్గెట్, మర్చిపోండి అంటారా? మర్చిపోమంటారు. స్టడీస్ ని ఎందుకు మర్చిపోమంటారు? ఎవరైనా చదవమనే చెప్తారు. సో కంటిన్యూ చేయండి. క్యారీ ఆన్ అంటే మీకు డైరెక్ట్ మీనింగ్ కంటిన్యూ అనే అర్థం. కానీ మీకు ఏదో ఐడియా లేనప్పుడు ఏం చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది, ఎలిమినేషన్ ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తా ఉన్నా. ఓకే, నెక్స్ట్, ఐ కుడ్ నాట్ మేక్ అవుట్ వాట్ వాస్ సేయింగ్. వాట్ హీ వాస్ సేయింగ్ అంటే అతను ఏం చెప్తూ ఉన్నాడో అప్పుడు ఐ కుడ్ నాట్ మేక్ అవుట్. అతను ఏం చెప్పాడు అనేది నాకు అర్థం కాలేదు అని అంటారు కదా సాధారణంగా. అతను ఏం చెప్పేటప్పుడు అతను ఏం చెప్తున్నాడు అనేది నాకు అర్థం అవ్వలేదు అంటాం. ఓకే, సో యాక్చువల్గా కుడ్ నాట్ మేక్అవుట్. మేక్అవుట్ అంటే అర్థం చేసుకోలేకపోవడం. మేక్అవుట్ అనేది అర్థం చేసుకోవడానికి అండర్స్టాండ్ అంటారు. అదే రైట్ డౌన్ అంటే రాయమని కాదు. మేక్అవుట్ అంటే ఐ బిలీవ్, నమ్మమని కాదు. అండ్ రిపీట్ చేయమని కాదు, అండర్స్టాండ్ అని అర్థం. అండ్ నెక్స్ట్, షీ బ్రోక్ డౌన్. చూడండి, బ్రోక్ డౌన్ అనేది ఆల్రెడీ మనకు వచ్చింది. వెన్ షీ హర్డ్ ద సాడ్ న్యూస్ అంటాం. సాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఏమంటాం, ఏం చేస్తాం? సాడ్ న్యూస్ ఉన్నప్పుడు చాలా ఎమోషనల్ అవుతాం. ఇక్కడ బ్రోక్ డౌన్ అని మనకు ఆల్రెడీ వచ్చింది. మీకు డిఫరెన్స్ చెప్పాను సరే. ఇక్కడ వెహికల్ కనుక్కోండి. మీకు బ్రోక్ డౌన్ అంటే స్టాప్ అని అర్థం.
అంటే అంటే స్టాప్డ్ వర్కింగ్. రైట్, స్టాప్డ్ వర్కింగ్ అని అర్థం, అంటే వెహికల్ కి అయితే. కానీ ఇది హ్యూమన్ కదా, అక్కడ లేడీకి ఉంది కదా, షీ అనే ఉంది, అంటే లేడీ అంటే మనిషికి సంబంధించింది. మనిషికి సంబంధించింది అనుకుంటే ఏంటి ఇక్కడ మీకు ఇది ఎమోషనల్ కి సంబంధించింది, అంటే మన ఫీలింగ్స్, ఫీలింగ్స్ అంటాం. ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్స్ గురించి మనం వచ్చేటట్లు మీనింగ్ ఐడెంటిఫై చేయాలి. రైట్, ఫెయింటెడ్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం. ఇక్కడ బ్రోక్ డౌన్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అన్నాం. అండ్ నెక్స్ట్ క్రైడ్ అనొచ్చు. ఓకే, కానీ మిగతా చూద్దాం. షౌటెడ్ అంటే అరవరు. ఇక్కడ ఉన్నది దీని కాంటెక్స్ట్ సాడ్ న్యూస్ అన్నది. సాడ్ న్యూస్ అంటే మీకు ఫెయింటెడ్ అవ్వచ్చు, లేదా ఏడవడం అవ్వచ్చు. కానీ ఇక్కడ ఫెయింటెడ్ కి బ్రోక్ డౌన్ కి మీనింగ్ మ్యాచ్ అవ్వదు, అందుకని ఇది మనకి తీసుకోకూడదు కాంటెక్స్చువల్. అండ్ షౌటెడ్ అంటే సాడ్ న్యూస్ కి షౌట్ కి సంబంధం లేదు. సాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఎందుకు అరుస్తారు? అరవరు, ఎక్సైట్ అవ్వరు కదా. అండ్ నెక్స్ట్ స్లెప్ట్, నిద్రపోతారా? అసలు కాదు. సో మీకు మీనింగ్ ప్రకారం, కాంటెక్స్ట్ ప్రకారం ఏంటంటే క్రైడ్ అంటే ఏడ్చింది అని, షీ బ్రోక్ డౌన్ అంటే దాన్ని ఏడ్చింది అన్న అర్థంతో వాడతాడు అక్కడ మీనింగ్. అండ్ నెక్స్ట్ డోంట్ టర్న్ డౌన్ అన్నాడు చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం ఇది ఫ్రేజల్ వర్బ్. టర్న్ డౌన్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అంటే సువర్ణ అవకాశం అంటారు కదా, చాలా సార్లు వింటూనే ఉంటాం సువర్ణ అవకాశం అండ్ వదులుకోవద్దు అని. డోంట్ టర్న్ డౌన్ అంటే వదులుకోవద్దు. డోంట్ టర్న్ డౌన్ అంటే ఇక్కడ రెఫ్యూజ్, ఆల్రెడీ మనం చూసింది ఇక్కడ. యాక్సెప్ట్ అంటే ఆపోజిట్ లో చెప్తా ఉన్నాను, సో ఆపోజిట్ లో మనకి ఇది రాదు. పోస్ట్పోన్ అంటే ఏంటి? పుట్ ఆఫ్ అంటారు పోస్ట్పోన్ అంటే. అండ్ నెక్స్ట్ థింక్ ఓవర్ కూడా కాదు, థింక్ ఓవర్ కూడా రాదు. సో పోస్ట్పోన్ అని మీనింగ్ వస్తుంది. రైట్, నెక్స్ట్ ద స్టూడెంట్స్ కేమ్ అక్రాస్ అనేది మనం అనుకోకుండా కలిసేదాన్ని కేమ్ అక్రాస్ అంటారు. కేమ్ అక్రాస్ ఏ స్ట్రేంజ్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. అడవిలో ఒక విచిత్రమైనటువంటి యానిమల్ ని చూశారు అంటా అన్నాడు కేమ్ అక్రాస్ అంటే. సో ఆఫ్టర్ అంటే దాన్ని పరిగెట్టారు అని, అండ్ లుక్డ్ ఫర్ అంటే వెతికారు అని, కాట్ అంటే పట్టుకున్నారు అని ఏమి రావు. సో డిస్కవర్డ్ బై ఛాన్స్ అంటే అనుకోకుండా ఏదన్నా దాన్ని మనం మీట్ అవ్వడం, లేదా కలవడం, లేదా చూడడం జరిగినప్పుడు అది డిస్కవర్డ్ బై ఛాన్స్ అంటే కేమ్ అక్రాస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ మీకు టిప్స్ ఏంటంటే ఏమేం చేయాలి ఫ్రేజల్ వర్బ్స్ కావాల్సినటువంటి టిప్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కామన్ ఫ్రేజల్ వర్బ్స్ ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎలా? గివ్ అప్ అని, కాల్ ఆఫ్ అని, లుక్ ఆఫ్టర్ అని, టేక్ ఆఫ్ అని, పుట్ ఆఫ్ అని, టర్న్ డౌన్ అని. సో ఇవన్నీ మనం ఇప్పుడు చూసిన అన్ని కూడా కామన్ గా యూజ్ చేసినటువంటి ఫ్రేజల్ వర్బ్సే జనరల్ గా. అలాంటి వాటిని మీరు తరువుగా రిఫై చేసుకోండి. చాలా తరువుగా వాటిని మీరు రిపీట్ చేస్తూ, రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ అదేవిధంగా మీకు ఎంసీక్యూస్ మీనింగ్స్ ఆర్ ఆఫెన్ కాంటెక్స్ట్ బేస్డ్, అంటే కాంటెక్స్ట్ ని బట్టి మీకు ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో అందుకని మీరు ఏం చేయాలి? రీడ్ ద హోల్ సెంటెన్స్ కేర్ఫుల్లీ. ఓకే, సెంటెన్స్ మొత్తాన్ని కేర్ఫుల్ గా చదవాలి, అప్పుడే మీకు అది కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఐడెంటిఫై చేయగలుగుతారు. కొన్నిసార్లు మీరు బ్లైండ్ గా నాకు కేమ్ అక్రాస్ అంటే తెలుసు అని బ్లైండ్ గా పెట్టేస్తే అది కాంటెక్స్ట్ ప్రకారం మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది ఒకసారి. అట్లా మీరు పప్పులో కాలేసే అవకాశం ఉంటుంది, కాబట్టి అలా చేయొద్దు. సో సెంటెన్స్ మొత్తాన్ని కూడా చదవండి, క్వశ్చన్ లో ఉన్నటువంటి సెంటెన్స్ అన్ని. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ 50 to 100 ఫ్రేజల్ వర్బ్స్ ఫర్ ఎ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ టెట్ అండ్ డిఎస్సి ఇంగ్లీష్ సెషన్. మీకు టెట్ లో కానీ డిఎస్సిలో కానీ ఇంగ్లీష్ మీద మీరు పూర్తి కమాండ్ మీకు కావాలి అనుకుంటే మీరు ఫ్రేజల్ వర్బ్స్ సంబంధించి 50 నుంచి 100 వరకు ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. సో ఈ విధంగానే మీకు నెక్స్ట్ వీడియోలో, ఓకే, నెక్స్ట్ వీడియో దేని గురించి అంటే 50 ఫ్రేజల్ వర్బ్స్ గురించి మీకు ఎక్సర్సైజ్ వీడియో రాబోతోంది. ఓకే, ఎక్సర్సైజ్ వీడియో నెక్స్ట్ దేని మీద? 50 ఫ్రేజల్ వర్బ్స్ మీద ఎక్సర్సైజ్ వీడియో రాబోతోంది నెక్స్ట్ దీని తర్వాత. ఓకే, డోంట్ మిస్ ఇట్. అండ్ ఈవెన్ 100 ఫ్రేజల్ వర్బ్స్ మీకు ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో, ఈ వీడియోలో కాదండి, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ వీడియో ఉంది కదా ఎక్సర్సైజ్ వీడియో, ఆ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఈ 100 ఫ్రేజల్ వర్బ్స్
పీడిఎఫ్ ని మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మీకు ఫ్రేజల్ వర్బ్ నుంచి క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఓకే, అవన్నీ కనుక మీరు నేర్చుకుంటే. ఆల్ రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ కానీ వరీస్ కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ యూస్ చేసుకొని కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు ఎంతైనా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే. అండ్ మీలాగా టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. ఓకే, that's all for today. Thank you. See you soon with another video.